ఇటువంటి ఆశీర్వాదం ఎవరివ్వాలి? మన పెద్దలు, సంఘ పెద్దలని ఇస్తూ ఉంటారు ఆశీర్వాదం. అది వాళ్ళు దుష్టత్వం నుంచి మళ్లించగలరా? మరి ఇవ్వచ్చు అంటారా? చెప్పండి. సంఘ పెద్దలు కానీ సేవకులు మేము కూడా ఆశీర్వాదం ఇస్తున్నాం, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దేవుడు ఆశీర్వదించాలనుకున్న మనిషిని ఎవడు శపించలేడు, దేవుడు శపించాలనుకున్న మనిషిని ఎవడు ఆశీర్వదించలేడు. ఆశీర్వాదం అంటే ఏమిటి, దానిని ఎవరు ఇవ్వాలి అనేటటువంటి పాఠం నేర్చుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. ఆశీర్వాదం గురించి చాలాసార్లు మనం విని ఉన్నాం, నేర్చుకుని ఉన్నాం, పాఠాలు చెప్పి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఆశీర్వాదానికి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అనేది 3 ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఆశీర్వాదానికి 3 కాలాలు ఉన్నాయి. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. బేసిక్గా మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆశీర్వాదము అన్నటువంటి దానికి పాత నిబంధనలో, పితరుల కాలంలో, ధర్మశాస్త్ర యుగంలో ఒక రకమైనటువంటి అర్థం ఉంది. కొత్త నిబంధనలో లేదా క్రీస్తు యుగంలో ఒక విధమైన అర్థం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో 3 కాలాలు ఉంటాయి, అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆదాము గారి మొదలుకొని మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు ఒక యుగం, అది పితరుల యుగము అని అంటాడు. మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చింది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణత్యాగంతో క్రొత్త నిబంధన ఇచ్చేంత వరకు ఉన్న యుగం రెండో యుగం. దానికి 3 రకాలైన పేర్లు పెట్టచ్చు. అది ఒకటి మోషే యుగమని, లేదా ధర్మశాస్త్ర యుగమని, లేదా ప్రవక్తల యుగమని పేరు. యేసు ప్రభువు క్రొత్త నిబంధన ఇచ్చినటువంటిది క్రీస్తు యుగం లేదా క్రొత్త నిబంధన యుగం అంటారు. ఇది యేసు ప్రభు ప్రాణత్యాగంతో మొదలుకొని ఆయన 2వ రాకడ వరకు కొనసాగేది. ఈ 3 యుగాలలో లేదా 3 రకాలైనటువంటి కాలాలలో పరిస్థితులు వేరు, చట్టాలు వేరు, ఆశీర్వాదాలు వేరు అనేది మనం ముందు గ్రహించాలి. చట్టం ఎలా వేరు అనంటే, పితరుల యుగంలో మనస్సాక్షిని ఆధారం చేసుకుని మనిషిని నీతిమంతుడా అనీతిమంతుడా అనేటటువంటి లెక్క దేవుడేశాడు. ధర్మశాస్త్ర యుగంలోకి వచ్చేసరికి మనస్సాక్షితో సంబంధం లేదు. దానిలో స్పష్టమైన ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. దాన్ని పాటిస్తే ఆశీర్వాదం, పాటించకపోతే శాపం. క్రీస్తు యుగం లేదా క్రొత్త నిబంధన యుగం అన్నదానిలో ఇటు మనస్సాక్షితో కానీ పితరుల యుగంలో ఉన్నట్లు, ఇటు ధర్మశాస్త్రంలో కానీ మోషే యుగం లేదా ప్రవక్తల యుగం లేదా ధర్మశాస్త్ర యుగంలో ఉన్నట్లు సంబంధం లేకుండా క్రొత్త నిబంధన చట్టమును అనుసరించి చేయవలసిన పనులను చేసినప్పుడు ఆశీర్వాదానికి పాత్రులవటం, చేయకూడని పనులు చేసినప్పుడు శాపానికి పాత్రులవటం అనేది జరిగింది. ఏది ఏమైనా పాత నిబంధనలో మనకి స్థూలంగా ఏ విషయాల మీద ఆశీర్వాదాలు ఉండేవి, వాటిని ఎవరెవరు ఇచ్చేవాళ్ళు అనేది ఒకటి గమనించాలి. క్రొత్త నిబంధనలో ఏ విషయాల మీద ఆశీర్వాదంగా చెప్పబడింది, దాన్ని ఎవరు ఇవ్వాలి, ఇవి స్పష్టంగా మనకు అర్థం కావలసిన విషయాలు. ముందుగా
ఏ ఏ వాటి కోసం దేవుడి ఆశీర్వాదం అనేది ఉండేదో పితరుల యుగం నుండి ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇది మొట్టమొదటిసారిగా మానవులను ఆశీర్వదించటానికి దేవుడు ప్రస్తావించిన సందర్భం. ఇందులో ఏ విషయమై ఆశీర్వాదం ఉంది? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అంటే, ఆగండి, ఇక్కడ ఈ ఆశీర్వాదం దేనికి సంబంధించింది? సంతానం కలగడం అన్నది ఆశీర్వాదం కింద చెప్తున్నాడు దేవుడు. ఇందులో రెండవ విషయం చూసారా, అది చాలా శక్తివంతమైంది. అదేంటి? భూమిని నిండించి దానిని లోబర్చుకోవటం అనేది ఏమిటది? ఆశీర్వాదం. ఇప్పుడు భూమిని లోబర్చుకుంటున్నామా? భూమి నుండి వచ్చే వాటి కోసం మనం లోబడుతున్నామా? నేను పరిశుద్ధ గ్రంథమా పావన చరితమని పాట రాశా. విన్నారా మీరు ఎవరన్నా? జేసీసీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో 30 పాటలు ఉన్నాయి. జేసీసీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో చూడండి. అందులో సృష్టికర్త మా అందరి తండ్రిని తెలిపినావే, సృష్టినేలు రాజులము మేమని చాటినావే, సృష్టికి దాసులుగా మారొద్దని అన్నావే అని రాశా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే భూమిని లోబరుచుకోవాలి. ఈరోజు భూమి నుండి పుట్టుకొస్తున్నటువంటి ఒక చక్కని ఆకారానికి బానిసలైపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఒక అమ్మాయి అందానికి, ఒక అబ్బాయి అందానికి. ఈ దేహం నేలమంటితో చేయబడింది, దానికి దాసోహం అవుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? అలాగని భార్యాభర్తలు ఒకరికొకరు దాసోహం అవడం తప్పు కాదు. మళ్ళీ అది దైవ చిత్తం, అది దైవ నియమం. దాని విషయంగా నేను చెప్పేది. సాతాను నియమములో ఉన్నటువంటి విషయాలు వాటికి లోబడిపోతున్నారు. భూమి నుండి వచ్చినటువంటి రంగు కాగితాలకు లోబడిపోతున్నారు. భూమి నుండి ఏర్పాటైనటువంటి సింహాసనాలకు, అధికారులకు లోబడిపోతున్నారు. అలా ఎవరైతే లోబడిపోతారో వాళ్లకు ఆశీర్వాదం దూరమైనట్లు. ఎన్నిసార్లు చదివి ఉంటాం ఈ మాటల్ని. ఆశీర్వాదం అనగానే మనకు ఏమనిపిస్తుంది అంటే పాత నిబంధనలో ఆయన ధూమ్ధామ్ అనేది చేసాడు దేవుడు, అవి మనకు సంబంధించింది కాదు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. ఇప్పుడైనా కూడా సంతానం కలగాలంటే ఏముండాలి? దేవుడి ఆశీర్వాదమే ఉండాలి. పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ సంతానం దేవుడిచ్చే బహుమానమే. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం పితరుల కాలానికి సంబంధించిందా? ధర్మశాస్త్ర కాలానికి సంబంధించిందా? యేసుక్రీస్తు కాలానికి సంబంధించిందా? అన్ని కాలాలకు సంబంధించిందా? అది అంటే ఆశీర్వాదం విషయంలో మనం ఎక్కడెక్కడ జాగ్రత్త వహించాలనేది చాలామందికి తెలియదు. దేన్ని మనకు అప్లై చేసుకోవాలో, దేన్ని మనం అప్లై చేసుకోకూడదో తెలియదు. ఆశీర్వాదం గురించి చాలా అస్పష్టత ఉంది దేవుని పిల్లల మధ్య. సో మొత్తానికి అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మొట్టమొదటిది ఏంటంటే సంతానం కలగడం అనేటటువంటిది ఆశీర్వాదం. రెండవది భూమిని లోపరుచుకోవటం కూడా ఆశీర్వాదమే. ఆ తదుపరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి. ఎట్లా అనిపిస్తాయో మళ్ళొక ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. మనం 2వ అధ్యాయంకి వద్దాం. 2వ అధ్యాయానికి రండి. ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం. కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచని. ఇక్కడ ఆగాలి. అసలు ఆశీర్వాదం మనుషులకు మాత్రమేనా? ఏంటి దినానికి కూడా ఆశీర్వాదమే? ఎక్కడన్నా విన్నారా ఇది? మనుషుల కంటే ముందు పక్షులను ఆశీర్వదించినట్టు ఉంటుంది మనకి బైబిల్లో. మొట్టమొదటిసారిగా దేవుడు ఆశీర్వదించింది ఆకాశ విశాలంలో పక్షులు ఎగరాలి, అవి అభివృద్ధి చెందాలని ఆశీర్వదించాడు. ఆ తర్వాత మనుషుల్ని ఆశీర్వదించినట్టు కనబడుతుంది.
అంటే జీవరాశుల్ని ఆశీర్వదించాడు ఆయన, మనుషుల్ని ఆశీర్వదించాడు. ఇక్కడ ఏకంగా దేన్ని ఆశీర్వదిస్తున్నాడు? అంటే దినానికి కూడా ఆశీర్వాదం అవసరమా? మనకందరికీ తెలియాల్సినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటి చెప్పమంటారు? ఇక్కడ 6 రోజులు మనిషి కష్టపడి 7వ దినమున పరిశుద్ధ దినముగా సంఘముగా కూడాలి. పాత నిబంధనలో ఉన్న లెక్కల ప్రకారం శనివారం అనేది విశ్రాంతి దినం. ఏది ఏమైనా అది 7వ దినం. కొత్త నిబంధన ప్రకారం కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు ఆదివారం అందరూ కూడుకునే దినం, అంటే సెలవు దినం. ప్రపంచంలో ఎక్కువ మందికి ఆదివారం సెలవు ఉంది. అందులో మనము దేవుడి సన్నిధికి వచ్చి దేవుడు కోరుకున్న రీతిగా ఆరాధించాలి. ఆరాధనలో కూడా 5 విషయాలు ఉన్నాయి. దాని గురించి కూడా మనలో చాలామందికి తెలియదు. ఆరాధనలో 5 అంశాలు ఉన్నాయి. 1 ప్రార్థన, 2 స్తుతి కీర్తన, 3 అపోస్తలుల బోధ, 4 ప్రభువు బల్ల, 5 కానుకలు. ఇవి ఆరాధనలో ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నటువంటి అంశాలు. వీటన్నింటికీ బిబ్లికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఊరికి నేను కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పట్లేదు మీకు. ఇక్కడ ఈ ఆరాధనకు వచ్చి దేవుడి సన్నిధిలో గడిపి వెళ్ళడం కూడా ఒక ఆశీర్వాదమే అనేది గుర్తించుకోవాలి దేవుని పిల్లలు. చాలామంది ఈ విషయాల గురించి స్పష్టత లేకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. దేవుడు ఆశీర్వదిస్తే చాలు నన్ను అన్నట్టు. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఏం చేస్తే ఆశీర్వదిస్తాడు తెలియదు మనకి. ఎట్లా ఉంటే ఆశీర్వదిస్తాడు? విశ్రాంతి దినమును దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడంట? పరిశుద్ధపరిచాడు. యాక్చువల్లీ దాన్ని ఆదివారం అనడం కంటే, ఇంకా పునరుత్థాన దినం అని కూడా అనడం కంటే ఏమనాలి అంటే పరిశుద్ధ దినం. ప్రత్యేకత అనేది పరిశుద్ధతను బట్టి వచ్చేది. లోకము నుండి వేరే రక్షణ పొందండి అని ఎందుకు అనాల్సి వచ్చింది? పరిశుద్ధ పరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు గనుక. అనగా దేవుడి సన్నిధికి వారానికి ఒకసారి వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఆరాధనలో 5 అంశాలలో పాలు పంపులు పొందుకొని దేవుడికి మరింత చేరువయి జీవితానికి సంబంధించినటువంటి అర్థం పరమార్థం గ్రహించి మెలకువలన్నీ నేర్చుకొని కుటుంబాన్ని గురించినటువంటి సత్యాలు తెలుసుకొని, మానవుని గురించినటువంటి సత్యాలు తెలుసుకొని, దేవదూతల గురించి, యేసుక్రీస్తు గురించి, పరిశుద్ధాత్ముని గురించి, దేవుడి రాజ్యం గురించి, సాతాను గురించి, అందరి గురించి నేర్చుకునేటటువంటి మంచి వేదిక, నేర్పించేటటువంటి చక్కటి ఆత్మీయ కళాశాల దేవుడి సన్నిధి. అక్కడికి రావడంతో కూడా మన ఆశీర్వాదం ముడిపడి ఉంది. క్రొత్త నిబంధనలో అపోస్తలులు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత సంఘములోనికి ప్రవేశించిన వాళ్ళు ఏం చేశారట? మానక ఇంటింట కూడుకొనుచు అపోస్తలుల బోధలో ఉన్నారట, ప్రార్థన చేస్తున్నారట, దేవుణ్ణి కీర్తిస్తున్నారట, రొట్టె విరుస్తున్నారట. అంటే ఇవన్నీ ప్రభు బలలో పాల్గొనడం, ఇవన్నీ ఇదేంకి సంబంధించింది? ఎక్కడ చేస్తాం మనం? ఇవన్నీ సంఘంలో చేస్తాం, సవాసంలో చేస్తాం, ఆరాధనలో చేస్తాం. ఈ పనులన్నీ వాళ్ళు ఎడతెగక ఉన్నారట. మనం ఎలా ఉన్నాం? బంధువులు వస్తే చర్చికి రాము, ఏదైనా చిన్న పని ఉంటే వారం అంతా సోమవారం నుంచి శనివారం వరకు చేసే పనులలో ఏమైనా బ్యాలెన్స్లు ఉంటే దేనికి ఎసరు పెడతాం? సంఘానికి రావడానికి ఎసరు పెడతాం. అంటే దీనివల్ల మనం ఏం కోల్పోతున్నాం చెప్పమంటారా? అక్కడ చెప్తున్నాడు దేవుడు, పరిశుద్ధ పరచబడింది దినానికి కూడా. ఆ దినంలో నువ్వు నేను ఉంటే ఆ ఆశీర్వాదం నీకు నాకు వస్తుంది. అంతేగాని కొందరు ఉంటారు, ఇదొక రకమైనటువంటి మేనియా మొదలైంది. అదేంటంటే ప్రారంభ ప్రార్థనకు రారు, ప్రార్థన అయిపోయినప్పుడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు చర్చిలో ఏమనిపిస్తుంది తెలుసా? ముందు కొన్ని పల్లెటూరులో బెల్లు కొడతారు. బెల్లు కొడితే మొదటి బెల్లు, రెండో బెల్లు, మూడో బెల్లు అన్నట్టు స్కూల్లో బెల్లు కొడతారు చూసారా? సంఘం దగ్గర బెల్స్ కొడతారు. కొట్టిన తర్వాత ఏమనుకుంటాం మనం? మొదటిసారి బెల్లు కొడితే ఒకటైతే కదా, రెండోది కొడితే రెండోది కదా, మూడోది కొడితే మూడోది కదా, ప్రార్థన చేస్తే ప్రార్థనే కదా, కీర్తనలు పడితే కీర్తనలే కదా. బోధలో కూడా ఆరాధన వర్తమానము, ప్రధాన వర్తమానం,
ఆరాధన వర్తమానం చెప్పేటువంటి వాళ్ళు చిన్నోళ్ళు ఉన్నప్పుడు ఏమవుతారంటే ఆరాధన వర్తమానం కదా, అయ్యగారు ప్రధాన వర్తమానంకి వెళ్దాం అనేవాళ్ళు కొంతమంది. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది బల్ల కదూ, బల్ల టైంకి వెళ్దాం. ఇవన్నీ కాదు, ఆఖరిలో కానుకలు ముఖ్యమైనవి. దేవుడికి మనం ఎన్ని చేసినా ఎట్ట తిరిగినా కూడా కానుక పడేస్తే చాలు, ఆయన కాంప్రమైజ్ అయిపోతాడని మనం కొంతమంది. ఇంకొంతమంది ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆశీర్వాదం ఇస్తారు కదా, అప్పటికి వెళ్ళి అటెండ్ అయిపోదాం, అన్నీ మన ఇంటికి నేరుగా వచ్చేస్తాయి ఆశీర్వాదాలని అనుకునేవాళ్ళు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఎవ్వరికీ ఆశీర్వాదాలు రావు. దేవుడు చెప్తున్నాడు, అప్పుడు 7వ దినమున విశ్రాంతి ఉంది, కాకపోతే ఎక్కడ కొట్టుకొస్తున్నారంటే అసలైన దాన్ని వదిలిపెట్టి కొసర దగ్గర పడుతున్నారు అందరూ. ఎక్కడ? విశ్రాంతి దినం శనివారమా ఆదివారమా? ఏదో ఒక రోజు, వారానికి ఒక రోజు తప్పనిసరిగా దేవుడిని సన్నిధిలో నిలుచు, అది మంచిది. ఒకడు శనివారం కూడుతున్నాడు, కూడనివ్వండి, తప్పే ఉంది, వాడికి అటెండ్ అవ్వడం ముఖ్యం. ఒకడు ఆదివారం మీట్ అవుతున్నాడు, అవనివ్వండి, అది ముఖ్యం. ముందు పరిశుద్ధ సమాజంగా కూడటం ముఖ్యం. ఇంకొంత సోమవారం కూడతామంటారు, కూడనివ్వండి. అసలు ఏ రోజు వద్దంటే అది సమస్య. మీకు అర్థమైంది? అసలు పర్పస్ను వదిలిపెట్టి ఎక్కడ కొట్టుకొస్తారంటే ఇక్కడ శనివారమా ఆదివారమా, ఏదో ఒక వారానికి ఒకసారి కూడటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆశీర్వాదం మనకు కావాలి అన్నప్పుడు ఆరాధనకు కదలాలి. ఇది ఎవరివ్వాలి ఏంటంటే తర్వాత సంగతి కాస్త మనసులో పెట్టుకోండి. అంటే ఏ విషయాల్లో దేవుడు ఆశీర్వాదం అని చెప్తున్నాడని ఆలోచన చేస్తున్నాడు. సంతానం కోసం ఆశీర్వాదం, సంతానం కలగడం ఆశీర్వాదమే, దేవుని సన్నిధిలో మెలగడం ఆశీర్వాదమే. ఆ తదుపరి ఆర్థిక పరంగా ఎదగటం కూడా ఆశీర్వాదమే పాత నిబంధనలో. ఉదాహరణకి దేవుడికి భక్తి చేసినటువంటి, గొప్ప భక్తి చేసినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అబ్రహాం గారు ఎవరు? కోటీశ్వరుడు. ఇస్సాక్ గారు ఎవరు? ఆయన కోటీశ్వరుడే. యాకోబు గారు కోటీశ్వరుడే. యోసేపు అసలు ప్రపంచానికే 1 కాదు 2 కాదు 7 ఏళ్ళు భూపెట్టాడు. యోసేపు అంత కుబేరుడైన, ప్రపంచం ఆహారానికి కటకట అంటూ ఉంటే 7 సంవత్సరాలు కాపాడేసి బతికించాడు ప్రపంచాన్ని. అంత గొప్ప ధనం కలిగినటువంటి వాడు. ఇవంతా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం వాళ్ళకి. యోబు గారికి కానీ, దావీదు గారికి కానీ, సల్మాన్ గారికి కానీ, అరిమతయ్య యోసేపుకి కానీ కొత్త నిబంధనలో ధనవంతుడు ఉన్నాడు కదా అరిమతయ్య యోసేపు. ఎవరైనా డబ్బున్నోడే, ఆయన కూడా భక్తుడే. ఇప్పుడు మనందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈ భూమి మీద కొత్త నిబంధన ప్రకారం దేవుడి కోసం బతికితే కడు పేదరికాలు ఉంటాయని చెప్పేసినటువంటి పరిస్థితులే ఉన్నాయి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎవరికి కొదువ లేకుండా ఉండెను. ఉందా లేదా బైబిల్లో? అంటే సంఘం దేవుడు ఏదైతే పద్ధతులు ఏర్పాటు చేశాడో, ఏ రూపురేఖలు కలిగి ఉండాలని చెప్పాడో అది ఫాలో అయితే ఎవ్వరికీ తక్కువ కాదు. కావలసినంత వరకు మాత్రం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది పక్కా. సింహపు పిల్లలైన లేమితో ఉంటాయి కానీ దేవుణ్ణి ఆశ్రయించేవాడికి ఏమాత్రం కొదువైతే కాదు. అన్నం ఇస్తాడు, వస్త్రం ఇస్తాడు, ఇవి మాత్రం పక్కా. బతకడానికి ఈ 2 చాలు మనకి. అందుకే ఏమన్నాడు? అన్న వస్త్రములు. తిని 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 ఒళ్ళు పెరిగే అంత పరిస్థితి వరకు ఇస్తాడు ఆయన. చక్కటి ఒళ్ళు కప్పుకోవడానికి, మానం కాపాడుకోవడానికి, శరీరాన్ని వాతావరణ పరిస్థితి నుంచి కాపాడడానికి కావాల్సిన బట్ట ఇస్తాడు. మనకి ఎట్టొచ్చి ఎక్కడంటే సమస్య, మనము ఎలాంటి వాళ్ళం అంటే దేవుడు ఎంత ఇచ్చినా అంతకు మించి అని అడిగేవాళ్ళం. అంతకు మించి అని అడిగేవాళ్ళం. అక్కడే వచ్చింది సమస్య అంతా. సరే, అంటే ఆర్థికంగా ధనవంతులు అవ్వటం పాత నిబంధన కాలంలో మనకు కనబడుతుంది. ఈవెన్ కొత్త నిబంధన ప్రారంభానికి ముందు కూడా కనబడుతుంది. సువార్త పత్రికలు ఉన్నాయి చూసారా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు. ఇవి సంధికాలపు పత్రికలు అంటారు. సంధికాల పత్రికలు అంటే ఏంటి తెలుసండి?
అటు పాత నిబంధన పాటించబడుతూ దాని స్థానములో, ఆ ఛాయ స్థానములో, ఆ నీడ స్థానములో నిజాన్ని, సత్యాన్ని, వాస్తవాన్ని, నిజస్వరూపాన్ని తీసుకుని వచ్చేటటువంటి కాలం ఇది. అందుకనే మనకు ఇంకా ధర్మశాస్త్రపు ఛాయలు ఫుల్లుగా కనబడుతూ ఉంటాయి ఈ 4 సువార్త పత్రికల్లో. 4 సువార్త పత్రికల్లో పూర్తి ధర్మశాస్త్రము లేదు, పూర్తి క్రొత్త నిబంధన కూడా లేదు. అవి అట్లా సమసిపోతూ ఉంటాయి, ఇవి ఇట్లా ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయి కొత్త నిబంధన. అందుకే కొత్త కొండ మీద ప్రసంగం నుంచి కూడా ఏమని చెప్తూ వస్తాడు యేసు ప్రభు? నేను మీతో చెప్పున్నదేమనగా అని మొత్తం మాడిఫై చేస్తూ వస్తాడు యేసు ప్రభు. సో అరిమతయి యోసేపు సంధికాలంలో ఉన్నాడు, కొత్త నిబంధన లేడు, గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా ఆనాటి కాలం నుంచి సంధికాలం వరకు, అంటే యేసు ప్రభు కొత్త నిబంధన ఏర్పాటు చేసి ఇచ్చేంత వరకు కూడా ఆర్థికంగా స్థిరత్వానికి గుర్తు దేవుడి ఆశీర్వాదము, సంతానాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పాత నిబంధనలో దేవుడితో పాటు నీతిమంతులు, పితరులు, పరిశుద్ధులు, భక్తులు కూడా ఆశీర్వాదం ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నా, దేవుడితో పాటుగా పితరులు లేదా భక్తులు లేదా నీతిమంతులు కూడా ఆశీర్వాదం ఇచ్చారు. ఒకసారి చూద్దాం మనకు అర్థం కావటానికి. ఏమండి, ఇది కొత్త నిబంధనలోనే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 21వ వచనం చూద్దాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమునందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఎవరు ఆశీర్వదించింది? ఎవరు? యాకోబు గారు ఆశీర్వదించాడట. ఏమండి, మనుషులు ఆశీర్వదించవచ్చా? మనుషులు ఇక్కడే కాదు, మీకు 49వ అధ్యాయం ఆదికాండంకు పోయారనుకోండి, 12 మంది గోత్రకర్తలను, రూబేను, షిమ్యోను, లేవి, జబూలును, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, యూదా, బెన్యామీను, మనషే, వీళ్ళందరి గురించి ఆశీర్వదించినట్టుగా ఉంటుంది. వాళ్ళందరినీ ఆశీర్వదించాడు యాకోబు ఉంటుంది. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని ఇస్సాకు ఆశీర్వదించాడు. మెల్కీసెదెకు ఆశీర్వదించాడు అబ్రహాం గారిని. భూమి ఆకాశాలు సృష్టికర్త సర్వోన్నతుడునైనటువంటి దేవుడు అబ్రహామును ఆశీర్వదించును గాక అని మాట్లాడాడు, అని ఆయన ఆశీర్వదించాడు. అనగా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయాలి మనం. అదేంటంటే, దేవుడు ఆశీర్వదించాలి అనుకున్న దానిని నీతిమంతుల ద్వారా, మనుషుల ద్వారా ఆశీర్వాదాన్ని ఇస్తూ వారిని ఒక యానకంగా, మధ్యవర్తులుగా వాడుకున్నాడు అంతే. అంటే యాకోబు ఆశీర్వదిస్తే యాకోబు గారి ఆశీర్వదించినట్టు కాదు, దేవుడు ప్రేరేపించిన దానిని బట్టి ఆయన ఆశీర్వదించాడు బిడ్డల్ని. ఈ ఎన్నిక ఎవరిది? ఈ రకమైన ఆశీర్వాదం ఎవరిది అని అంటే దేవుడిది తప్ప మానవుడిది కాదు. మానవుడు కూడా ఆశీర్వదించేటప్పుడు దైవికమైనటువంటి నడిపింపును బట్టి ఆశీర్వదించే వాళ్ళు నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగని ఒకవేళ మనిషి శపించాడు అనుకుందాం, మనిషి నిజంగా ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే, మరి మనిషి శపిస్తే కూడా శాపం రావాలి, అవునా కదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల టైంలలో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళని, రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని అపోజిషన్ పార్టీలో ఉన్నోళ్ళు శపించి ఉంటారా లేదా?
నిజంగా శపిస్తే నిజంగానే జరిగిపోద్ది అనుకుంటే ఇన్ని పరిస్థితులు అవసరమా? ఈ ఎన్నికల రణబేరిన్, ఎన్నికల నగారా అనని ఒకరు ప్రతి వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు, ఇవన్నీ అవసరమేముంది అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మానవ మాతృల నుండి ఆశీర్వాదాలు కానీ శాపాలు కానీ రావు రావు రావు. నువ్వు రావు గోపాల్ రావు అయినా రావు. అర్థమైందా? పొరపాటును కూడా రావు. ఒకవేళ దేవుడు శపించాలి అనుకున్నాడు అనుకోండి కాసేపు, ఇక ప్రపంచమంతా ఆశీర్వదించిన నీ దగ్గరికి ఆ శాపం రాకుండా పోదు. లేదు దేవుడే ఆశీర్వదించాలని కూర్చున్నాడు అనుకోండి, ప్రపంచమంతా శపించినా కూడా నీకు ఆ శాపం రాదు. ఉదాహరణకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ముందు పెడతాను, ఆలోచన చేయండి. బిలాం ఉన్నాడు, మనకు తెలుసు. బిలాం ఎవరిని శపించటానికి బయలుదేరుతాడు? ఇశ్రాయేలు జనులను శపించటానికి బయలుదేరితే ఆ శాపాన్ని దేవుడు ఏం చేశాడని రాయబడింది తెలుసా బైబిల్లో? చూద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఎందుకంటే నా చేత ఆశీర్వదించబడిన వాళ్ళు వాళ్ళు నువ్వొచ్చి వాళ్ళని శపించటానికి పూనుకుంటే వాళ్ళకు వస్తుంది ఆ శాపం. బిలాముకు కూడా పవర్ ఇచ్చింది దేవుడే, కానీ పొగరెక్కితే ఆ పవర్ పనిచేయదు. డబ్బు పొగరెక్కింది. ఇంటెడు బంగారం ఇవ్వాల బాలాకు రాజు, మోయాబీలు రాజు ఇంటెడు బంగారం ఇస్తే తప్ప నేను ఇశ్రాయేలును శపించనని వద్దురా అని బుద్ధి చెప్పించిన గాడితో గడ్డి తిన్న అడ్డగాడిదైపోయాడు బిలాం. దేవుడు ఆశీర్వదించాలని పూనుకున్నప్పుడు బిలాము లాంటోళ్ళు బయలుదేరినా కూడా ఆ పప్పులు ఉడకవు. దేవుడు నిజముగా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆశీర్వాదాన్ని సంపూర్ణం చేశాడు. ఏ రీతిగా ఆశీర్వదించడానికి సిద్ధపడ్డాడు అంటే, ఇప్పుడు కాలంలో భౌతికమైనటువంటి సంతానం విషయంలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు, ఓ పరిపక్వతలోనికి తీసుకొని వచ్చాడు. అదేంటో తెలుసా? యేసు ప్రభువు చివరి దశలో వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు, కనని గర్భం పాలియని స్తనములు ధన్యములైనవని చెప్పే రోజులు వస్తాయని. కానీ దేవుడు ఒక ఆశీర్వాదం మరొక రూపంలో ఇచ్చాడు మనిషికి. ఏమనో తెలుసా? పౌలు గారికి భౌతికంగా పెళ్లి కాలేదు, బర్నబా గారికి పెళ్లి కాలేదు, కానీ వీళ్ళు సువార్త ద్వారా అనేకమైన పిల్లలు కన్నారు. దీనికి ఫ్యామిలీ ప్లానింగ్ అవసరంలా. 2 పిల్లలు చాలు, 4 పిల్లలు చాలు, మేమిద్దరం, మాకిద్దరు, మేమిద్దరం, మాకొక్కరు. ఇదంతా భౌతికమైనటువంటి సంతానానికి సంబంధించి. ఆత్మీయమైనటువంటి దానికి దేవుడిచ్చాడు. నిజంగా ఒక మనిషి మరో మనిషిని అగ్నిలో నుండి లాగి రక్షించటం ఇప్పటి కాలపు ఆశీర్వాదం. ఇది నేను చెప్పిన మాట కాదు. అపోస్తలుల కార్యం చూద్దాం, 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణ్ణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. నోట్ దిస్ పాయింట్. ఆశీర్వదించబడటం అంటే ఏంటన్నమాట? ఇప్పటి కాలంలో ఆర్థికంగా ఆశీర్వదించబడటం కాదు. అదే గనక నిజంగా ఆశీర్వాదమై ఉంటే అందరికంటే ఎక్కువ పైసలు ఎవరి దగ్గర ఉండి ఉండాలి?
అపోస్తలుల దగ్గర ఉండాలి, అవునా కదా? యేసు ప్రభు దగ్గర ఉండాలి, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గర ఉండాలి. వాళ్ళకి ఎందుకు లేదు అంటే అది ఆశీర్వాదం కాదు గనుక. చాలామందికి తెలియని సంగతి ఏంటంటే మా దగ్గరే గనుక వాళ్ళ దగ్గర ఉన్నట్టు పైసలు ఎక్కువ ఉంటే దుమ్ము దులిపేసేవాళ్ళం, సువార్తను దున్నేసేవాళ్ళం, ఎంతెంతో సేవ చేసేవాళ్ళం, అద్భుతంగా చేసేవాళ్ళం, అమోఘంగా చేసేవాళ్ళం, అద్వితీయంగా చేసేవాళ్ళం చెప్తారు. ఇదంతా నిజం కాదు ప్రియులరా. నిజంగా గొప్పగా సువార్త డబ్బులుంటేనే చేస్తామనుకుంటే ఏం డబ్బులుండి సేవ చేశారంటారు వాళ్ళు? రెండు చేసినటువంటి వాడు ఈ చేతులతో కష్టపడి సంపాదించాడు, డేరాలు కొట్టుకుంటూ. ఎన్ని కోట్లు వస్తాయి డేరాలు కొడితే? అంటే దేవుడి కోసం బ్రతకాలి, వెలగాలి, వెలిగించాలి, తప్పించాలి దుష్టత్వం నుంచి అన్న తపన ముందు కోట్ల రూపాయలు కూడా పనికి రావు. గుర్తుంచుకోండి. ఈ మీటింగ్స్ కన్వీనర్లు కోటీశ్వర్లా? ఎన్ని కోట్లు ఉన్నాయి? మోషే అన్న దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? లాజర్ అన్న దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? రవి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? యోహాన్ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? అంటే కార్యక్రమాలు జరిగించాలంటే లోపల రగిలే తపన ఉండాలి ప్రియులారా. అది ఉంటే జరుగుతాయి. ఆశీర్వాదం చేరువవ్వాలి దేవుని పిల్లలకి. కొందరినైనా రక్షించాలన్నటువంటి తపన, అది ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి అన్న తపన ఉంటుంది. యేసు ప్రభు అలా ఆశీర్వదించాడట. ఒక మనిషి దుష్టత్వం నుంచి మళ్లించబడటం కంటే మించిన ఆశీర్వాదం లేదు. ఎందుకనంటే డబ్బులు కోట్లకు కోట్లు ఉండి సంస్కారం లేకపోతే ఏముంది? బాధ్యత లేకపోతే ఏముంది? కొందరు పిల్లలు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అమ్మ నాన్నలు బ్రతుకున్నప్పుడు, ముసలితనంలో ఉన్నప్పుడు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వని వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ విగ్రహాలు పెట్టి సంవత్సరానికి ఒకసారి పాలాభిషేకం చేస్తాడు. ఎవరు చేయమన్నారు? ఏం ప్రయోజనం దానివల్ల? బతుకున్నప్పుడు 1 కోటి సార్లు అమ్మ నాన్నలు పిలిస్తే పలకరు, కానీ చచ్చిపోయిన తర్వాత అమ్మ ఒకసారి పలుకు, నాన్న ఒకసారి పలుకు అంటారు దుర్మార్గులు. ఇది కాదు కావాల్సింది. మనిషి ఒక దుష్టత్వం నుంచి మళ్లించబడి బాధ్యతాయుతమైన ఒక మాదిరికరమైనటువంటి జీవితం, తాను బ్రతుకుతూ బ్రతికించటం, తాను మెలుగుతూ మెలిగించటం, తాను వెలుగుతూ వెలిగించటం, తాను సంస్కరించబడి సంస్కారం దిశగా తీసుకెళ్ళటం. సంస్కారం అంటే XXX వాడితే వస్తుంది అనుకుంటున్నారేంటి? సంస్కారవంతమైన సోపట XXX. బట్టలకు మురికి ఎవడైనా తీసేస్తాడు, బ్రతుకు పట్టిన మురికి తీయగలగాలి. అది గొప్ప ఆశీర్వాదం. ఒక మనిషి బ్రతుకులో పట్టినటువంటి కుళ్ళును, కుతంత్రాలను కడిగేయాలి. అది ఆశీర్వాదం. ఒకసారి మంచి మాట యాకోబు రాసిన పత్రిక చూద్దాం. 5వ అధ్యాయం చివరి మాట. 5వ అధ్యాయంలో చివరి వచనం చూద్దాం ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించినవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని తప్పు మార్గము నుండి తప్పించటం కంటే మించిన ఆశీర్వాదం లేదు పిల్లరా. ఈరోజు మనం ఎంత గొప్ప ఆశీర్వదించబడిన వాళ్ళం అంటే, మనలో స్వార్థం తీసేశాడు దేవుడు. మనలో గూడుగట్టుకున్నటువంటి నరకపాత్రమైన పాపపు తంటను తొలగించాడు దేవుడు. ఆ పాపము ద్వారా వచ్చే నరకపు శిక్షను తగ్గించేశాడు దేవుడు. ఇది గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. బాధ్యత లేని ఈ జీవితాల్లో బాధ్యతలు నిడిపాడు. గురి లేని బ్రతుకులు, తెగిన గాలిపటాల లాంటి బ్రతుకులకు ఇదిరా నీ గురి అని నేర్పించాడు, నిలబెట్టాడు. స్వార్థాన్ని ప్రక్కన పెట్టి 10 మంది కోసం బ్రతుకు, వాళ్ళని దేవుడి వైపు నడిపించు అన్నటువంటి గురుతరమైన బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఇది గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. ఇది కోట్లతో వచ్చేది కాదు. భౌతికమైన సంతానం మాత్రమే కలిగి ఉన్నంత మాత్రం చేత వచ్చేది కాదు. అబ్రహాము సంతానం అంటే అది భౌతికమైన సంతానం గురించి చెప్పలేదు. వాగ్దానమును బట్టి ఉన్నటువంటి పిల్లలే సంతానం అని చెప్పాడట. అలా ఆత్మీయమైనటువంటి సంతానముగా ఒక మనిషిని దేవుడి సంతానంగా మార్చటం ఆశీర్వాదం. ఇటువంటి ఆశీర్వాదం ఎవరివ్వాలి? మన పెద్దలు
సంఘ పెద్దలని ఇస్తూ ఉంటారు ఆశీర్వాదం. అది వాళ్ళు దుష్టత్వం నుంచి మళ్లించగలరా? మరి ఇవ్వచ్చు అంటారా? చెప్పండి. సంఘ పెద్దలు కానీ సేవకులు మేము కూడా ఆశీర్వాదం ఇస్తున్నాం, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? మాటలు లేవు కదా. సరే, కొత్త నిబంధనలు చూద్దాం. మనుషులే కొందరు ఆశీర్వాదం ఇచ్చింది చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయం చివరి మాట. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో 14వ వచనం, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక అన్నాడు. ఇక్కడే కాదు, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో చివరి అధ్యాయంలో చివరి మాటల్లో చెప్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో చివరి మాటల్లో చెప్తాడు ఈ విషయం పౌలు గారు. మరి ఈయన ఇస్తాడుగా, ఇప్పుడు ఇవ్వచ్చు అంటారా ఇవ్వకూడదంటారా? మీకు ఇందులో 2 విషయాలు అర్థం కావాలి. మొట్టమొదటిది ఇది ఆశీర్వాదం కాదు, దీన్ని ఆశీర్వాదం అని అనకూడదు. ఇది ఆకాంక్ష. ఏ ఆకాంక్ష? దేవుడి ప్రేమ మీకు తోడే ఉండాలి. ఇంకా బాగా అర్థం కావడానికి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ఆశీర్వాదమా ఆకాంక్ష? అంటే నా ప్రేమ నీకు తోడై ఉండాలని కాదు వాళ్ళు చెప్పే మాట. దేవుడి ప్రేమ నీకు తోడై ఉండాలి, క్రీస్తు కృప తోడై ఉండాలి, పరిశుద్ధాత్మని సహవాసం తోడై ఉండాలి. అంటే వీళ్ళు ఇచ్చే ఆశీర్వాదం ఆశీర్వాదం అని చెప్తున్నటువంటిది పెద్దలు ఇచ్చేది సేవకులు ఇచ్చేది కాదు, దేవుడిదే మనకు కలగాలి అని. ఇంకా బాగా అర్థం కావడం మాట చెప్తాను. కొందరు బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఒక మాట అంటాడు, అంటే జనరల్ బ్లెస్సింగ్స్. మే గాడ్, ఎవరు బ్లెస్ చేయాలి? దేవుడు నిన్ను దీవించును గాక. ఇదేంటి? ఆకాంక్ష, నేను దీవించడం కాదు. మీకు అర్థమైందా? దేవుడి ప్రేమే కావాలి, మా ప్రేమ కాదు. క్రీస్తు కృపే కావాలి, మా కృప కాదు. పరిశుద్ధాత్మ సహవాసం కావాలి, మా సహవాసం కాదు. ఇవి మీకు ఉండాలి అని ఆకాంక్షించటం అదొకటి. అదైనను ఎవరు ఇవ్వగలగాలి అంటే పౌలు గారు ఇచ్చాడు కదా. పౌలు గారు ఎలా బ్రతికాడు తెలుసా అండి? పౌలు గారు ఎలా బ్రతికాడు అంటే ఒకసారి చూద్దాం, ఈ మాట చూసుకుని ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు. ఇది చాలా ముఖ్యమైనది. అన్ని విషయములలో మీకు మాదిరి చూపితిని. అంటే ఆశీర్వదించటానికి దేవుడి ఆశీర్వాదమే కావచ్చు, దేవుడి ప్రేమే కావచ్చు, యేసుప్రభు కృపే కావచ్చు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసమే కావచ్చు. ఇదైనా మీకు తోడై ఉండునుగాక, మనకు తోడై ఉండునుగాక అనేటటువంటిది ఎవరివ్వాలంటే అన్ని విషయాలలో మాదిరి కలిగిన వారు. ఇంకా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను గనుక మీరును నన్ను పోలి నడుచుకున్నాడే, అలాగా క్రీస్తును పోలి నడుచుకున్న వాళ్ళు, పౌలు గారిని పోలి నడుచుకున్నటువంటి వాళ్ళు ఇవ్వవలసిందేది. వాళ్ళు కాకుండా, ఆ విధంగా ఉండకుండా వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చినా అది మనకు రాదు. అర్థమైందా? ఇది ఆశీర్వాదము అంటే. కాబట్టి పాత క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వేరియేషన్స్ అన్నీ మనం గమనించి ఆశీర్వాదానికి సిద్ధపడాలి. క్రొత్త నిబంధన వెలుగులో ఆశీర్వాదం అంటే ఒక మనిషి దుష్టత్వము నుండి, ఒక పాపి తప్పు మార్గము నుండి మళ్లించబడటమే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదంలో భాగంగా ఒక మనిషిని ఆత్మీయంగా దేవుడి వైపు తీసుకుని వచ్చే క్రమంలో ఆత్మీయంగా కనటమే ఆశీర్వాదం. ఆత్మీయంగా ధనవంతులు అవ్వటమే ఆశీర్వాదం. సత్క్రియాను ధనము కలిగిన వారే ఉండాలి అంటాడు.
ఇప్పుడు భౌతికమైన ధనాలు కాదు మనకు కావాల్సింది, సత్క్రియ అనే ధనాలు కావాలి. ఆ ధనం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళే ఆశీర్వదించబడిన వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం పరిశుద్ధ దినమునందు దేవుడి సన్నిధిలో సమయము గడిపి దేవుడి ద్వారా వచ్చే ప్రతి మెలకువను అందిపుచ్చుకున్నోళ్ళకే ఆశీర్వాదం. ఇది ఎవరివ్వాలి అని అంటే క్రీస్తును పోలి అపోస్తలులను పోలి జీవించిన వాళ్ళే ఇవ్వాలి. మొత్తానికి ఇది కూడా ఆశీర్వాదం అనిపించదు, దేవుడిస్తున్న వాటినే మనందరికీ కలగాలని ఆకాంక్షించటం అవుతుంది. అలా ఆకాంక్షించటం కూడా మాదిరి కలిగిన వాళ్ళే చెయ్యాలి. ఆఖరిగా శాపం కానీ దీవెన కానీ మనుషుల వల్ల కలగవు, దేవుడి వల్లే కలుగుతాయి. దేవుడు ఆశీర్వదించాలనుకున్న మనిషిని ఎవడు శపించలేడు, దేవుడు శపించాలనుకున్న మనిషిని ఎవడు ఆశీర్వదించలేడు. కనుక ఏది ఏమైనా ఆఖరిగా తెలుసుకోవాల్సింది ఒకటే, దేవుని శరణు వేడి ఆయన కృపాసనమునొద్దకు శరణాగతులమై చేరాలి. అప్పుడు మనకు ఆశీర్వాదం సొంతమవుతుంది. అటు స్థితి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థిద్దాం.